నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. రైట్, గత కొన్ని రోజుల నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఒక చర్చ నడుస్తుంది. జూన్ 1 నుంచి సినిమా హాళ్ళు బంద్ చేస్తున్నాం అన్నట్టుగా అయితే వాళ్ళు బంధుకు పిలుపునిచ్చినట్టుగా అయితే గత కొన్ని రోజుల నుంచి ఒక వార్త నడుస్తుంది. బట్ ఎనీవే రాత్రి దానికి మాకు ఎటువంటి సంబంధం అని చెప్పారు. బట్ దీని అంతటికీ కారణం హరిహర వీరమల్లి సినిమాలు ఆపాలి అని టార్గెట్. అనవసరం మాట అండి. హరిహర బల్ల గురించి ఎవరికంటే అవసరం? సినిమా 15 ఏళ్ళుగా ఉన్న సమస్య ఇది. ఏం మాట్లాడతారు? 15 ఏళ్ళుగా ఉన్న సమస్య ఇది. సినిమా థియేటర్లు పర్సంటేజ్కి రావాలి. గతంలో పర్సంటేజ్ ఉన్నప్పుడు ఇండస్ట్రీ పచ్చగా ఉంది, స్వర్ణయుగం అని అప్పుడే అన్నాము. అందరూ బాగున్నారు, పర్సంటేజ్కి రావాలి. రెంట్ల సిస్టమ్ వచ్చిన తర్వాత పెద్ద సినిమాలకు చెప్తే చిన్న సినిమాలు బతుకు లేకుండా పోతుంది. సినిమా బాగున్నా కూడా రెంట్ కట్టలేక సినిమాలు ఆగిపోతున్నాయి. కనుక ఈ పర్సంటేజ్ కావాలి. 15 ఏళ్ళుగా సాగుతున్న విషయం అది. ఇవాళ కొత్తగా ఈ హరిహర వీరమల్లి ఇంకో గాడి గుడ్డు సినిమా కోసం పుట్టింది కాదు ఈ సమస్య. 15 ఏళ్ళుగా పుట్టింది. ఓకే, హరిహర వీరమల్లి కాదు, ఇప్పుడు వచ్చే ఏదైతే అప్కమింగ్ మూవీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ ఆగిపోతాయి కదా సినిమా థియేటర్ బంద్ అయితే. ఒక మార్పు, ఒక ఇండస్ట్రీకి మంచి, టోటల్గా ఇండస్ట్రీకి మంచి కావాలన్నప్పుడు ఒక నలుగురు ఆగితే తప్పులేదమ్మా. ఇండస్ట్రీ ముఖ్యం. ఈ నలుగురు ప్రొడ్యూసర్స్ నష్టపోయిన సరే పర్లేదు అంటారు. ప్రొడ్యూసర్స్ అందరూ ఒక ఇద్దరి కోసం ఆ సినిమా కాదు. ఇండస్ట్రీ ఒక ఇద్దరి కోసం కాదు. ఆ ఇద్దరు నష్టపోతారు కనుక ఇండస్ట్రీ మొత్తం అడుగు తిన్నా పర్వాలేదు అనేది పద్ధతి కాదు. ఇండస్ట్రీ మొత్తం అడుగట్టుకు పోయింది. వాళ్ళ థియేటర్లు ఆడియన్స్ రావట్లేదు, ఆడియన్స్ వచ్చే పరిస్థితి లేదు. థియేటర్లు రెంట్లు బెబసంగా వాళ్ళు మెయింటెనెన్స్ మేము మా వల్ల కావట్లేదు, మెయింటెనెన్స్ పెంచుకోవాలంటున్నారు. చిన్న సినిమా బాగున్న సినిమా కూడా 2వ వారానికి, ప్రజలు బాగున్న సినిమా కూడా 2వ వారం రెంట్ కట్టుకోలేకపోతున్నారు. ఇది స్ట్రీమ్ లైన్ అవ్వాలి. సినిమాలు బాగుండాలి. సినిమాలు బాగుంటే ఈ పెద్ద సినిమాలు వచ్చే సంవత్సరానికి 10-15 ఈ సినిమాలు అన్నం పెట్టదు ఇండస్ట్రీకి. ఆ పెద్ద సినిమాలు వాళ్ళ వరకే. ఈ ఇండస్ట్రీకి అన్నం పెడుతున్నది 200 చిన్న సినిమాలు. వాడికి డబ్బులు వస్తాయో రావో, వాడు మొత్తం మీద సినిమాలు తీస్తూ ప్యాషన్ తోటి వచ్చి సినిమాలు తీస్తూ 200 సినిమాలు వాడే 24 క్రాఫ్ట్లకి పనిస్తారు. లైట్ బాయ్కి, మేకప్ మ్యాన్కి, కాస్ట్యూమ్ అసిస్టెంట్కి, ప్రొడక్షన్ బాయ్స్కి, వీళ్ళందరికీ ఫుడ్ పెడుతున్నది ఆ 24 సినిమాలు, ఆ చిన్న సినిమాలు. ఆ చిన్న సినిమాలు బతికించుకోవాలి. అది ఎప్పటి నుంచో పోరాటం ఇది. చిన్న సినిమాలు బతికించుకుంటేనే ఇండస్ట్రీ బతుకుద్ది. ఇండస్ట్రీ బతికితే అందరం బాగుంటాము. ఇక్కడ ఒకళ్ళిద్దరి కోసమని వాళ్ళ సినిమా ఇప్పుడు ఉంది, వీళ్ళ సినిమా ఇప్పుడు ఉంది అని ఇది ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. కనుక ఎక్కడో ఒక చోట దీనికి పడాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాం, కానీ ఎప్పుడు సాగట్లా. అంటే ఒకటి దీనికి వెనకమాల కుట్ర పండింది కేవలం అల్లు అరవింద్, మరికొంతమంది సినిమా ప్రొడ్యూసర్లు. ఎవరికి కుట్ర? దీంట్లో కుట్ర ఏంటి? ఇండస్ట్రీకి మంచి చేయాలి, ఇండస్ట్రీ బాగుండాలి. ఈ టైంలో ఎందుకు బాగుండాలి? ఎప్పటి నుంచో అప్పుడు ఎందుకు బాగలేదు? ఎప్పుడు పుష్ప రిలీజ్ ఎప్పుడు సినిమా థియేటర్ బంద్ అనొచ్చు కదా. అప్పుడు ఎప్పుడు ఉంది ఈ సమస్య? మీకు తెలియకపోతే తెలుసుకోండి చరిత్ర. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు వెళ్ళాం, ఊరేగింపుగా వెళ్ళి ఇచ్చాం. ఆయన నేను చూస్తా అన్నాడు. తర్వాత ఆయన యాక్సిడెంట్ చనిపోయాడు. చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఇచ్చాం. ప్రతి చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళటము. మా ఈ 12 వారాలు చిన్న సినిమాలకు ఇవ్వండి థియేటర్లు, 12 వారాలు సంవత్సరంలో 12 వారాలు చిన్న సినిమాలకు ఇవ్వండి. మా ఈ సెంటర్స్లో మున్సిపల్ ఈ సెంటర్స్ ఉన్నాయి కదా పెద్ద మాల్స్ లాగా, ఈ చిన్న కూడలలో చిన్న థియేటర్ 300 సీట్ల థియేటర్లు కట్టుకుంటే పర్మిషన్లు ఇవ్వండి. చిన్న సినిమాలు బతికించుకోవడానికి మార్గాలు ఇలా అని చెప్పి 15 సంవత్సరాలుగా తిరుగుతున్నాం. ఇవాళ వచ్చింది, ఎప్పటికప్పుడు వస్తాడు. వచ్చినప్పుడు ఎవడో కూడా అఫెక్ట్ అయ్యింది, దానికి ఏం చేస్తాం? ఈ సమస్య వచ్చినప్పుడు సమస్య ఇండస్ట్రీని బాగుపరుచుకోవాలి. థియేటర్కి జనాలు ఇదివరకు 3 సెక్షన్స్ ఉన్నాయి. డ్రెస్ సర్కిల్ కింద. సో ఆ డ్రెస్ సర్కిల్ ఫుల్ అయిపోయినా కింద ఫుల్ అయ్యేది, సినిమా రన్ అయ్యేది. ఇప్పుడు అది తీసేశారు. అది మళ్ళీ రీఇంబర్స్ తీసుకురావాలి. అప్పుడు మన సినిమా ఆడియన్స్ ఎవరు? మన సినిమా ఆడియన్స్ అమాలీలు, కూలీలు, ఆటో డ్రైవర్లు, వీళ్ళు పొద్దునుంచి కన్స్ట్రక్షన్ దగ్గర పనిచేసిన వాళ్ళు వచ్చి వాడు ఆ 700 రూపాయలు 700-800 వాడికి వస్తే దాంట్లో ఒక 200 ఆ సినిమా ఖర్చు 70 రూపాయలు రోజు వస్తాడు, రోజు చూస్తాడు. వాడే నెంబర్ ఆఫ్ సినిమా పెద్ద డ్రెస్ సర్కిల్ వాళ్ళు రెగ్యులర్గా రారు. వాళ్ళు చాలా బాగుందంటే అప్పుడు కుటుంబం వస్తారు. అది ఇంట్లో వీళ్ళే రెగ్యులర్గా మన సినిమాను పోషించేది నిజమైన సినిమా ప్రేమికులు వాళ్ళు వస్తారు. వాళ్ళని దూరం చేసుకున్నాం. ఇష్టం వచ్చిన రేట్లు పెంచి వాడు జేబులో తడుముకొని వదిలే ఓటీటీ వస్తుంది చూస్తాం. మనం ఓటీటీకి పో మన థియేటర్ రావట్లేదు సరిపేశాం. ఇప్పుడు అవన్నీ సెటరైజ్ చేయాలి, స్ట్రీమ్లైన్ చేయాలి. మీరు కోట్లు తీసుకుంటాం కోసమని ఒకడొకడు కోట్లు రెమ్యూనరేషన్ తెచ్చుకుని బోగస్ ఈ అమ్మటం, బెనిఫిషియల్ ఎంత వచ్చింది అనేయటం, ఇన్ని థియేటర్లు ఎంత వచ్చేసి మా స్టామినా 100 కోట్లు అంటాం. మా స్టామినా ఇంత అని చెప్పుకున్న వాళ్ళు ఏరి వాళ్ళ హీరోలు ఏరేని ఎందుకు ఆ 5-6 ఉన్నారు.
ఒరిజినల్ స్టామినా వెళ్ళది. ఈ బెనిఫిషియల్ షో చేసి వాడు ఏమైంది మనం రిలీజ్ అయిన సినిమా ఎందుకు ప్రతి డిస్ట్రిబ్యూటర్ బయట హంగామా చేశారు కదా, మొత్తం పోయింది. చిన్న సినిమా కోర్టు ఆడింది, కోర్టు ఎక్స్టెన్షన్ థియేటర్ లేదు, ఆహా ఆడింది, 35 ఆడింది, మేజర్ ఆడింది. చిన్న సినిమాలు బ్రహ్మాండంగా ఆడతారు, కానీ 2వ వారానికి 3వ వారానికి రెంట్ వాడు తగ్గించుకోలేడు, నా మెయింటెనెన్స్ అని అంటున్నాడు. సో ఎంత ఇన్న గొడవ వాళ్ళు ఒకసారి వాళ్ళ ఎస్ అని ఒకసారి కాదని ఇట్లా జరుగుతూ ఉంది. ఇది ఫైనల్గా మూలం దీనికి థియేటర్ ఎగ్జిబిటర్స్కి సపోర్ట్ ప్రొడ్యూసర్స్ రావాలి. ఒకటి నేను పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ టీం నుంచి ఒక లెటర్ అయితే బయటకు రావడం జరిగింది. థ్యాంక్ యూ, మీరు ఇంత మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినందుకు అన్నట్టుగైతే సిల్లీ మాట, చాలా సిల్లీ మాట. సిల్లీ మాట దేనికంటే, ఎందుకంటే గత ప్రభుత్వంలో సినిమా ఇండస్ట్రీకి చాలా నష్టపోతున్నారు, సినిమా ఇండస్ట్రీ దెబ్బతిన్నప్పుడు ఇంకా గత ప్రభుత్వం ఏడుస్తారు. ఎందుకు ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదా, ఏడవండి. గత ప్రభుత్వం ఊనే ఆట ఏడు చూపించేసి ఎస్కేప్ అవుతాం అంటారు. ఇప్పుడు వచ్చి సంవత్సరం అయింది, మీ ఏడుపు ఏడవండి, మీరు చేయండి అన్నీ. ఊనే గత ప్రభుత్వం చేశారు కదా, గత ప్రభుత్వం ఏం చేసింది కదా, చిరంజీవిని గౌరవించింది. సినిమా రేట్లు చాలా తగ్గించారు కదా, తగ్గించాలని మేమే అడిగాం. టికెట్ ప్రైస్ ఇండస్ట్రీని అడిగింది 50 రూపాయలు. అసలు అడిగింది మేమే రేట్లు తగ్గించాం. దాంట్లో 50 రూపాయలు అనేది తప్పు జరుగుండొచ్చు. అంతేగాని ఇండస్ట్రీకి మనం జరిగింది, మేమేం వాళ్ళ గవర్నమెంట్ చేయలే. ఉన్న బుద్ధి లేకుండా వీళ్ళు ఛానళ్ళు ఉన్నాయి, వీళ్ళ పేపర్లు ఉన్నాయి కన్నా అడ్డదిడ్డంగా రాసేసి చిరంజీవిని అవమానించారు. చిరంజీవిని ఆయన ఆ రోజు బయటకు వచ్చి చెప్పాలి, ఆయన చెప్పలేదు నిజాయితీ లేకుండా. చిరంజీవిని పిలిచి ఇంటి దాకా బయట దాకా వచ్చి తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ కూర్చోబెట్టి భారతి వడ్డించి మళ్ళీ బయట దాకా వచ్చి పంపించాడు. అది ఇంటికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ తెలియకుండా మాట్లాడతారేంటి? ప్రోటోకాల్ సీఎం ఆఫీస్కి ఎక్సెప్ట్ గవర్నర్స్, అదర్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్, చీఫ్ జస్టిస్లు తప్పితే ఎవరు కూడా పోర్టుకో దాకా వెళ్తారు. తెలుగు ఇండస్ట్రీకి తెలుసుకోండి, ఏ ప్రోటోకాల్ ప్రకారం వీళ్ళు తప్పితే చీఫ్ జస్టిస్లు, అదర్ స్టేట్ చీఫ్ మినిస్టర్లు వాళ్ళు తప్పితే, గవర్నర్స్ తప్పితే సీఎం పోర్టుకో దాకా, ఏ సీఎం అయినా పోర్టుకో దాకా పార్లమెంట్ ఆ గేట్ దగ్గర. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు మోడీని కలవటానికి, ఆయన నేరుగా పోర్టులోకి వెళ్తున్నాయి గారు, బయట దిగి నడుచుకుని వెళ్ళాలి. ఏం గుణమే చేసి చెప్పానంటే పవన్ కళ్యాణ్ నేను మోడీ గారిని కలవడానికి నేరుగా వెళ్ళిపోతున్నాను, నేరుగా పోర్టుకలో ఆయన దిగి అవుతున్నాను చెప్పండి. ఎక్కడో ఆగాలి, నడిచే వెళ్ళాలి, ఎవరైనా అదే. అలాగే సీఎం ఆఫీసు వేరు, ఇల్లు వేరు. ఇంటికి వచ్చినప్పుడు గౌరవించాడు. ఆఫీసు దాన్ని ఒక చంద్ర మీద తిమ్మిరి బొమ్మిని చేసేసి బేబస్తం చేసేసి అవమానించారు. అవి ఏం అవమానించారు? అది ప్రోటోకాల్, ప్రజలకు తెలియదు కనుక మీరు డ్రామా ఆడేశారు. మీ దగ్గర ఛానల్స్ ఉన్నాయి, ఆడా మీకు జుట్టు ఎత్తేసుకుని మాట్లాడేశారు, ప్రజలు నమ్మేశారు తప్పితే. ఇవాళ దగ్గర చెప్పాలంటే గుండె మీద చేసుకుని వెళ్తున్నారు కదా. చంద్రబాబు వెళ్ళాడు, చిరంజీవి వెళ్ళాడు, ఇంతమంది వెళ్తున్నారు కదా, ఇంతమంది హీరోలు వెళ్ళారు కదా. ఎవరైనా నేరుగా వాళ్ళ కారు పోర్టుకో దగ్గరికి వెళ్ళిన గేట్ దగ్గర ఆగి నడిచి వెళ్ళకుండా వెళ్ళాలని చెప్పాలని కూడా మేము చేసుకుని చాలా మాట్లాడేది సినిమా థియేటర్ గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ పక్కన పెడితే ఏమంటున్నానంటే ఇది ఇంకా ముగిసిపోదంటారా? ఏమీ లేదు దాన్ని వీళ్ళేదో ట్రై చేశారమ్మా సినిమా కోసమని, ఆ సినిమాకి హైప్ తీసుకురావడం కోసమని. ఆ సినిమా పవన్ కళ్యాణ్ అలవాటు. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా చూడండి, ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన సినిమా రిలీజ్ ఉందంటే అంతకుముందు కాకినాడలో ఒక పెద్ద మీటింగ్ పెడతాడు, పార్టీ తరపున మీటింగ్ అని హంగామా చేస్తాడు. ఒకసారి తిరుపతిలో మీటింగ్ పెడతాడు. ఆయన ప్రతి సినిమా రిలీజ్ అప్పుడు ఒక హడావిడి చేసుకుంటాం, ఆ సినిమాని హైప్ చేస్తూ ఓకే ఒక హీరోగా దాన్ని తప్పుపట్టాను, హీరోగా నీ సినిమాని ప్రమోట్ చేయటాన్ని. ఆ భాగంలోనే ఇది, ఆ భాగంలోనే సినిమాని కొంచెం డల్గా ఉంది. సినిమా 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది. ఈ సినిమా ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి, కొంచెం పెద్ద ఎగబడే పొజిషన్ లేదు. సో దాన్ని కొంచెం హైప్ చేయటం కోసమని ఈ డ్రామా లేని అసలు థియేటర్లు మేము ముయట్లేదు అని చెప్పినాక ఈ డ్రామా ఏంటి? ఓకే, బయట కొంతమంది మీలాంటి ప్రొడ్యూసర్స్ ఏమన్నారంటే ఈ సినిమా థియేటర్ల బంధు వెనక మళ్ళీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హస్తం కూడా ఉంది, మరి కొంతమంది ప్రొడ్యూసర్స్ కలిసి ఇదంతా నాటకం ఆడుతున్నారని చెప్తున్నారు. దానికి ఎవరికి అవసరమయ్యా నాటకం ఏంటి? దీంట్లో ఎవరినో దెబ్బ కొట్టాలని, ఎవడు దెబ్బ కొట్టాలని, ఎవడు ఏదో పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టాలి, పవన్ కళ్యాణ్ పెద్ద పుడింగి, ఇంత పెద్ద ఆయన వల్ల మొత్తం ఇండస్ట్రీ అంతా ఆయన చుట్టూ తిరుగుతుంది, ఆయనే ఏం కాదు, అంత సీరియల్ లేదు. ఊరినే మీరు ఎగేసుకుని మమ్మల్ని కేంద్రీకరిస్తుంది, మమ్మల్ని టార్గెట్ చేస్తుంది, ఈ పిచ్చి మాటలు మాట్లాడదు. మిమ్మల్ని రాబోయే 4 సినిమాలు మీది ఒకటి అంతే. ఊరినే ఓవర్గా మిమ్మల్ని మీరు ఎత్తేసుకుని మీకోసమే మొత్తం బతుకుతున్నట్టు, ప్రపంచం అంతా మీ ఎంకే చూస్తున్నట్టు
ప్రపంచంతో ఈ డ్రామాలు ఎందుకయ్యా? అసలు వాళ్ళకి అలవాటు ప్రతి వాళ్ళ హైప్ చేసుకుంటాం, వాళ్ళని పైకి ఎత్తుకుని వాళ్ళని బట్టే మొత్తం మేమే. నువ్వు ఎన్నో హీరో ఇండస్ట్రీలో బాలకృష్ణ చిరంజీవి గారు గొప్పవాడే కాదు, మహేష్ బాబు ప్రభాస్ కన్నా మార్కెట్ నువ్వు కాదు. ఇంకేదో పెద్ద నువ్వు నెంబర్ 1 నువ్వే ఇండస్ట్రీ అన్నట్టు మాట్లాడతావు ఎందుకు? నువ్వే ఇండస్ట్రీ అన్నట్టు ఇండస్ట్రీ అంటే ఈ సందర్భంలో ఎందుకు ఈ సందర్భం ఈయన కోసం చేయలేదు చెప్పండి. ఎప్పుడు మరి పుష్ప అప్పుడు ఎందుకు చేయలేదు? ఇట్లా పుష్ప అప్పుడు వచ్చింది ఈ టాపిక్. పుష్ప ఆపటం అనే థియేటర్లో మేము మానేరే కాదు, ప్రొడ్యూసర్లు అడుగుతున్నాం. పుష్పకు ముందు కూడా చూసుకోండి కావాలంటే ప్రొడ్యూసర్స్ తరఫున పర్సంటేజ్ కావాలని చిన్న నటికుమారు నేను మీ టీవీలో మాట్లాడుతూనే ఉన్నాం ఎప్పటికప్పుడు. కానీ ఆనాడు ఎగ్జిబిటర్స్ ఒప్పుకోలే. ఎగ్జిబిటర్స్ మాకు అది వస్తుంది మాకు. ఇప్పుడు ఎగ్జిబిటర్స్ దారికి వచ్చారు, ఎందుకంటే వాడు మాడు పగులుతున్నాయి. పెద్ద సినిమాలు వేసుకున్నా కూడా డబ్బులు రావట్లేదు. 3వ రోజుకే బాగా లేకపోతే 3వ రోజు పోతున్నాయి. చిన్న బాగున్న సినిమాలు ఆడించుకుందామంటే రెంట్ తగ్గించుకోవాల్సి వస్తుంది, అది కుదరట్లేదు. కానీ వాళ్ళకి మాడు పగిలి ఒక పద్ధతికి వచ్చారు, వాళ్ళు కూడా దారికి వచ్చారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు? ఆ నలుగురు వాగుతున్నారు. దివేష్ వచ్చిన వాళ్ళ నలుగురు, మరి సురేష్ బాబు వచ్చాడు, దిల్ రాజు వచ్చాడు. ఏది పర్సంటేజ్ ఒప్పుకుంటారు. వాళ్ళు ఎగ్జిబిటర్లు ప్రొడ్యూసర్లు కదా, వాళ్ళు ఏమి ఒట్టి ప్రొడ్యూసర్లు కదా. ప్రొడ్యూసర్లు ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ 3 సర్కిల్లో ఉన్నారు. వాళ్ళు ఒప్పుకున్నారు, వచ్చారు కదా. ఎస్ మేము సపోర్ట్ చేస్తామని. అందుకని మిగతా చిన్న ప్రొడ్యూసర్లు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. పెద్ద ప్రొడ్యూసర్లకు ఇబ్బంది. ఇది మొదటి నుంచి ఉన్న సమస్య. ఈ పర్సంటేజ్ అనగానే చిన్న ప్రొడ్యూసర్లు అందరూ జేజేలు కొట్టుకుంటారు, అబ్బా బాగుందని. పెద్ద సినిమా వాళ్ళకి ఏదో పర్సంటేజ్ అంటే ఈ క్లాష్ ఎక్కడొస్తుంది? పర్సంటేజ్ అంటే పెద్ద సినిమా వాళ్ళకి వాళ్ళు రేట్లు ఎక్కువ పెట్టుకుంటారు. ఆ రేట్లు ఎక్కువ పెడితే దాంట్లో షేరు థియేటర్కి ఇవ్వాలా? థియేటర్ మామూలు కలెక్షన్ ఎంత ఉంటుంది మామూలు రేట్లు ప్రకారం, దాంట్లో షేర్ వరకు 60-40 అనుకున్నారు అనుకమ్మా. ఆ 60% మామూలు వాళ్ళ థియేటర్ కలెక్షన్ రెగ్యులర్ కలెక్షన్లో ఇంత అని ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారు థియేటర్ వాళ్ళు? ఆ కలెక్షన్ మీరు థియేటర్లకు వచ్చినప్పుడు సినిమా ఆడితే మీరు ఏ రేటు కమ్మండి, మాకు మీరు ఎక్కువ రేట్లు తెచ్చుకుంటే దాంట్లో కూడా మాకు షేర్ కావాలి. అది ప్రొడ్యూసర్ బాధ ఏంటి? అదేంటయ్యా, మేము కష్టపడి సినిమా తీసి డబ్బులు ఖర్చు పెట్టి మేము ఎక్కువ ఖర్చు పెట్టి తీసాము, మేమేదో గవర్నమెంట్ నడుపు తెచ్చుకోండి, దాంట్లో మీ మాట ఏంటి? మీకు రెగ్యులర్గా మీ థియేటర్ హౌస్ఫుల్ అయితే ఎంత, దాంట్లో 60% అది ఇస్తాము. ఇక్కడ ఉన్న క్లాష్. ఈ క్లాష్ పవన్ గారికి తెలియదు, పైన తెలియజెప్పేవాళ్ళు లేరు. ఇది రిటర్న్ గిఫ్ట్ అంటాడేటయ్యా? రిటర్న్ గిఫ్ట్ మిస్టర్ పవన్ కళ్యాణ్, నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే నువ్వు ఇవ్వాల్సిందే ప్రజలకి, నిన్ను నమ్మి ఓట్లేసిన ప్రజలకి. నీ ఆవేశాన్ని ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వట్లా, ఆయనకి వీళ్ళు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని. అదే అన్న, నువ్వు ఇవ్వటం కాదు, నువ్వు ప్రజలకు ఇవ్వాలి. నువ్వు రిటర్న్ గిఫ్ట్ నాకు ఇచ్చారు ఆయన వీళ్ళకి ఇవ్వటం కాదు, వీళ్ళు వాళ్ళకి ఇచ్చారంట రిటర్న్ గిఫ్ట్. ఏమి ఇచ్చారు రిటర్న్ గిఫ్ట్? సినిమా బంద్ అని. చంద్రబాబుని దండ వేయలేదు, చంద్రబాబుని కలలేదు. ఇది మాట్లాడితే చంద్రబాబు మౌత్ పీస్ అయ్యింది కదా. ఈ చంద్రబాబుకి అంత బాధ్యత చేయాలా? చంద్రబాబుని కలవలేదని ఈయన బాధపడతాడు ఏంటయ్యా? సీఎంఓ నుంచి వద్దు కదా, చంద్రబాబుని కలవలేదని ఈయనకేంటి బాధ? చంద్రబాబుకి అంత భజన చేయాలా? చంద్రబాబు కోసం అంత దిగజారాలా? ఏం మనిషి బతిమాలతాడు, ఆయన కలవలేదని ఈయన బాధపడిపోతాడు, ఈయన ఆవేశపడిపోతాడు. చంద్రబాబు కలిసి ఇండస్ట్రీ, చంద్రబాబు వాడు కొత్త కాదు ఇండస్ట్రీకి, మా రాజకీయాల్లో ఉండే ఇండస్ట్రీకి. ఆయన ఎప్పటి నుంచో ఎంతోమంది ఉన్నారు, ఆయనకి ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. డైరెక్ట్గా పిలిపించుకు మాట్లాడతాడు. ఆయన్ని కలవలేదు వీళ్ళు అని ఈయన మాట్లాడతాడు. ఓవరాల్గా ఒక మాటలో చెప్పండి చెప్తారు అబౌట్ దిస్ ఏదో థియేటర్ బంద్ అని చెప్పి. ఏది థియేటర్ బంద్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. 30వ తారీఖు విధి విధానాలు డిసైడ్ చేద్దాం అనుకున్నారు. జరుగుద్ది ఎగ్జిక్యూటివ్ మీటింగ్. అది జరిగినాక బంద్ అవసరమైతే బంద్ అవుద్ది, ఇండస్ట్రీ బాగుపడుద్ది. ఇండస్ట్రీ మొత్తం ఇన్ టోటల్ ఇండస్ట్రీ 24 క్రాఫ్ట్లతో కూడిన 2 లక్షల మంది వ్యక్తులతో కూడిన ఇండస్ట్రీ. ఒక 4 హీరోల కోసమో, 4 డైరెక్టర్ల కోసమో, 4 నిర్మాతల కోసమో ఇండస్ట్రీ కాదు. అది ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. ఇది ఈ బ్రేక్ అవ్వాలి. ఇది ప్రభుత్వం అందుకని పవన్ కళ్యాణ్ చెప్తున్నాను ఇప్పుడు సజెషన్. పవన్ కళ్యాణ్ కనుక చిత్తశుద్ధి అయితే ఇండస్ట్రీ అక్కడ డెవలప్ అవ్వాలి చేస్తాను చెయ్యి. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చరిత్ర తెలుసుకో. ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్కి ఎలా వచ్చిందో తెలుసుకో. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ రావడానికి అంతకుముందు వచ్చేవాళ్ళం, మేము అసిస్టెంట్గా వచ్చేవాళ్ళం, తీసేవాళ్ళం, సారథి స్టూడియోలో షూటింగ్ చేసేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం. కానీ ఇండస్ట్రీ వచ్చిపోవడమే కానీ ఉండేది కాదు. అప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారిని 2 మహానాయకులు, 2 నటులు
వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇలా కాదు ఉచ్చిపోవడం కాదు, నాగేశ్వరరావు గారు నాతోటి స్టార్ అంటే హైదరాబాద్లోనే తీయాలి అని నిర్ణయం తీసుకున్నాడు. రామారావు గారు నా సొంత సినిమాలు ఇక్కడే తీస్తానని ఎన్ఐటీవీ స్టూడియో కట్టి తీయటం. దాంతో ఒక్కొక్క స్టెప్ వస్తుంది. నీకు చిత్తశుద్ధి ఉంటే మిస్టర్ పవన్ కళ్యాణ్ నీ సినిమాలన్నీ ఆంధ్రాలో తీస్తామని చెప్పు, ఇండస్ట్రీ వస్తుంది. నువ్వు తీస్తే నా సినిమాలు, నా హీరో సినిమాలు, నేను హీరోగా చేసే సినిమాలు ఆంధ్రాలోనే చేస్తాను ఇక అని అంటే నువ్వు నిర్ణయం తీసుకుంటే ఇంకో 2-3 వస్తారు. అట్లా ఆ ఇండస్ట్రీ అక్కడ డెవలప్ అవుతుంది. అది చిత్తశుద్ధి. ఊరిని అనవసరం మాటలు, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, ఏ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి నీకు? మీ పార్టీ వాళ్ళు నువ్వు గెలిస్తే నీ పార్టీ వాళ్ళు మాలలు వేస్తారు, దండాలు చేస్తారు, అభినందన సభలు చేస్తారు, ఊహ చేస్తారు. మా సినిమా వాళ్ళకి ఏం అవసరం అయ్యా? సినిమా వాళ్ళకి అన్ని పార్టీలు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నారు, అన్ని మతాలు ఉన్నారు సినిమాలో. మాకు ఒకళ్ళకి భయం చేయాల్సిన ఎంతోమంది చూసారు, ఎంతోమంది సీఎంలు. ఏం సీఎంలు? మహామహా సీఎంలు చూసింది ఇండస్ట్రీ. మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తావు, బెదిరిస్తారేంటి బాబు? ఓకే రైట్, నమస్తే, థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.